హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. హైకోర్టు జడ్జికే షాక్ ఇచ్చిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు. ఒక లాయరు ఒక 80 సంవత్సరాల వృద్ధ బ్రాహ్మణుడి మీద ఈ పూజారి అక్రమంగా ఆస్తులు సంపాదించి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టలేదని అతనిని విచారించి అతనికి సరైన శిక్ష పడాలని జడ్జిని కోరుతాడు. అప్పుడు ఆ పూజారిని, మీరు అంత ఆస్తిని ఎలా సంపాదించారో, మీ వృత్తి ఏమో పూజారి వృత్తి, ఎలా సాధ్యం అని అడుగుతాడు. అందుకాయన, నేను సంపాదించినదంతా నీతిగానే సంపాదించానని ఇలా చెబుతాడు. నేను ఒక అవినీతి పని కూడా చేయలేదు. అలాగైతే ఎలా సంపాదించారని అడుగుతాడు. కొన్ని సంవత్సరాల క్రితం నేను సముద్రం ఒడ్డున సంధ్యావందనం చేస్తుండగా 2 ధనవంతులైన జంట ఆత్మహత్య చేసుకునేదానికి ఆ సముద్రం దగ్గరకు వచ్చారు. వాళ్ళ వద్దకు నేను వెళ్ళి ఆత్మహత్య మహాపాపం అని వారికి చాలా వివరించాను. వారు నా మాటలకు ఆత్మహత్య విరమించుకొని నా మాట మీద గౌరవంతో వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత మరలా నా దగ్గరకు వచ్చి మాకున్న సమస్యలన్నీ తీరిపోయాయని చెప్పి నాకు కొంత ధనమిచ్చి వెళ్ళిపోయారు. అప్పుడు నేను మీకు మంచి సంతానం కనగాలని ఆశీర్వదించి పంపాను. కొన్నాళ్ల తర్వాత వాళ్లకు పుట్టిన కొడుకుని తీసుకుని వచ్చి ఆశీర్వదించమని అడిగారు. అప్పుడు నేను మీ కొడుకు పెద్దవాడై మీకు పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడని ఆశీర్వదించి పంపాను. అప్పుడు వాళ్ళు వద్దన్నా మరికొంత ధనం ఇచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ మధ్యన వాళ్ళు వచ్చి నా కొడుకు పెద్దవాడై ప్రయోజకుడయ్యాడని చెప్పి ఆశీర్వదించమని అడిగారు. మీరు కలకాలం ఆరోగ్యంగా జీవించాలని ఆశీర్వదించాను. ధనవంతులైన ఆ దంపతులు సంతోషంగా వాళ్ళ ఆస్తిలో నాకు కొంత భాగం ఇచ్చారు. ఆ రకంగా నాకు ఇంత ఆస్తి సంక్రమించిందని ఆ పూజారి జడ్జికి వివరిస్తాడు. జడ్జి గారు కొంతసేపు ఆలోచించి, ఆ పూజారి చేసిన దాంట్లో అవినీతి ఎక్కడా కనపడలేదని, తప్పు కూడా లేదని, అదంతా నీతిగానే సంపాదించిందేనని తీర్పు ఇచ్చాడు. అప్పుడు పూజారి వెళుతుండగా, స్వామి, మీకు ఇంత ధనాన్ని ఆస్తిని ఇచ్చిన ఆ పుణ్య దంపతులెవరో నేను తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. వారు మరెవరో కాదు నాయన, వారు మీ తల్లిదండ్రులు. వారికి పేరు ప్రతిష్టలు తెచ్చిన పుత్రుడివి నువ్వే అని చెబుతాడు. దానికి ఆ జడ్జి అవాక్కైపోయి చాలా సంతోషిస్తాడు. ధన్యవాదాలు. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.